హాయ్ అండి. వెల్కమ్ టు విలేజ్ వ్లాగ్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు వీడియోలో ఫాల్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, ఈజీగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఇంకా కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఆ 2, 3 టిప్స్ చెప్పినవే మీకు ఫాలు కరెక్ట్‌గా స్టిచ్ చేయడానికి వీలుంటుంది. చాలా బాగా కుదురుతుంది. బిగినర్స్ అయితే ముఖ్యంగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఇప్పుడైతే ఫాల్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలి అనేది చూపిస్తాను. ఇక్కడ అంచులు కుట్టాను కదా! ఈ అంచులు గూడా ఇట్లా రౌండ్‌గా ఫోల్డింగ్ అనేది చేసేసాను కదా! డబల్‌గా ఖర్చు కనిపించుకోకుండా. దానిపైన పట్టి చివరన మనం అంచు చివరన స్టిచ్ అయితే వేసుకోవాలి. ఆ విధంగా వేసుకోవటం వల్ల మనకు పట్టీ అనేది స్టిఫ్‌గా ఉన్నట్లు ఉంటుంది. అదే పట్టీ మయంగా వేసామంటే మనకు శారీ కట్టుకున్నప్పుడు గూడా పట్టీ అంత నీట్‌గా కనిపించదు. ఇక్కడ చూసారా ఇట్లా ఫాల్ తిరగవైపు ఉంది కదా! ఈ ఫాల్ ఇట్లా కొద్దిగా ఫోల్డింగ్ అనేది చేసుకొని, మనం ఫాల్ ఎక్కడి నుంచి వేయాలి అంటే కట్ చెంగు దగ్గర నుంచి జానుడు వెడంగా అయితే వేసుకోవాలి. మన చేతి జానయితే ఉంటుంది కదా! ఆ జాన్‌తో కొలుచుకొని ఈ జాన వెడల్పు వేస్తే సరిపోతుంది. కొలత ప్రకారం అయితే ఒక 8 అంగుళాలు అలా పెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడైతే ఇలా బారు గూడా మనం స్టిచ్ అనేది ఫాల్ వేసుకోవాలి. నాకైతే ఇక్కడ ఈ ఫాల్‌కి ఒకవైపు మడత పెట్టి కుట్టారు. ఇంకో వైపు కోర అయితే వచ్చింది. అటు కుట్టలేదు. అప్పుడు మనం ఇట్లా కోరాకి కొద్దిగా లైట్‌గా పీస్ అయితే ఉంది. ఆ పీస్ అనేది వరకి కట్ చేయాలి. మనం ఆ పీస్ అనేది కట్ చేసామంటే ఫాల్ అనేది నీట్‌గా వస్తుంది. మళ్ళీ మనం ఇంకోసారి ఫాల్ మడత పెట్టి స్టిచ్ చేద్దాం పీస్ ఉంది గదా! అనుకుని అలా చేసామంటే ఫాల్ ఇంకా చిన్నగా అయిపోతుంది. అసలే ఇప్పుడు కొన్న ఫాల్స్ 3.5 అంగుళాల కన్నా ఎక్కువేమీ ఉండట్లేదు. ఇంకా అంతకన్నా చిన్నగా మనం మడతలు పెడితే గనక ఇంకా చిన్నగా అయిపోయి బాగోదనమాట. ఇలా కట్ చేసుకుంటే నీట్‌గా అయితే ఫాల్ వస్తుందని ఇక్కడ చూపిస్తున్నాను. ఈ ఫాల్ గూడా మనము ఆ కూర వైపు కూర కట్ అవ్వకూడదు. క్లాత్ అనేది కట్ అవ్వకోకుండా పీస్ ఒక్కటే ఓన్లీ కట్ చేసుకుంటే మనకు నీట్‌గా కనిపిస్తుంది. ఆ పీస్ పెట్టి కుట్టేసామంటే ఫాల్ అందంగా కనిపించదు. బయట వైపుకి గూడా కొంచెం పీస్ కనిపిస్తుంది. ఎందుకంటే మనం చివరగా ఫాల్ అనేది అంచున కుడతాం కదా! దానివల్ల. మనకు నీట్‌గా ఫాల్ అనేది ఈ విధంగా రావాలి. మనం ఫాల్ వేసేటప్పుడు ఫాలు గుంజకూడదు, శారీ గుంజకూడదు. ఎందుకంటే ఫాల్ మనం తడిపి ఆరబెట్టుకున్న ఫాల్ కాబట్టి గుంజినా గానీ సాగిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలి. ఇక్కడే ఫస్టు మెయిన్ టిప్ అయితే ఇక్కడ చెప్తాను. ఇది మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ టిప్ ఇలా ఫాల్ అనేది ఫోల్డ్ చేశాం కదా! ఇప్పుడు చివరి దాకా కుట్టి ఇక్కడ రఫ్ అయితే తీసి పక్కకు పెట్టుకోవాలి సూది. ఇప్పుడు వెంటనే మనం కొద్దిగా ఇట్లా ఫాల్ అనేది సూది ఇలా శారీకి, ఫాల్‌కి ఇలా అయితే సూదనేది దింపేయాలి ఫస్టు. లేదంటే ఫాల్ మనకు అటు ఇటు జరిగిపోతుంది. అలా జరక్కోకుండా ఇలా సూది నిలబెట్టిన తర్వాత ఇప్పుడు మనకు శారీలో దారం అనేది లైన్‌గా చూసుకొని ఇప్పుడు ఫాల్ అనేది స్టిచ్ చేయాలి. ఇది అస్సల మెయిను టిప్ అనేది ఇదేనండి. ఇది నీట్‌గా మనం ఫాలో అయితే గనక చాలా బాగా ఫాల్ అనేది కుదురుతుంది. లేదంటే ఇక్కడ మనం క్రాస్ పెట్టి కుట్టేసామంటే దానివల్ల మనకు ముడతలనేవి వచ్చేస్తాయి. ఎందుకంటే శారీస్ ఫాలు, అంచులు అలా వాటిని బట్టి శారీ క్లాత్‌ని బట్టి మనకు తెలియకుండానే అక్కడ క్రాస్ అనేది పెట్టేస్తాము. దానివల్ల మనకు తప్పనేది వచ్చేస్తుంది. అలా రాకోకుండా ఉండాలంటే మాత్రం అక్కడ ఫస్టు దారం లైన్‌గా ఉందా లేదా అనేది చూసుకొని స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఈ మందంగా ఉన్న అంచులకి మనకు ఎలా కనబడుతుంది ఫాలు కనిపించదు కదా! అలాంటప్పుడు మనం ఇలా హ్యాండ్ అనేది పెట్టి దానిపైన వేలుతో ఇట్లా పాదమెంతగా ఇలా వేలుతో అయితే తడుముకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకు నీట్‌గా కనబడుతుంది. ఈ జెరీ ఫాల్స్ శారీస్‌కి జెరీ శారీస్ అంచులకి ఇట్లా ఫాల్ వేయాలంటే చాలా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే అవి ముడతలు ముడతలుగా, ఉబ్బులు ఉబ్బులుగా ఉంటదనమాట. మనం అలా రాకోకుండా ఉండాలంటే ఇలా తడుముకుంటూ ఇలా సాఫ్ట్‌గా పట్టుకుంటూ అయితే జరుపుకుంటూ స్టిచ్ చేయాలి. మనకెక్కడ గూడా ఫాల్ అనేది ముడత రాకుండా నీట్‌గా వస్తుంది. ఇప్పుడు ఈ చివరకొచ్చినాక ఇక్కడ గూడా లైన్‌గా కుట్టనేది రావాలి. చూసారా? ఎంత లైన్‌గా కుట్టనేదొచ్చిందో? ఇలా వస్తేనే మనకు ఫాల్ అనేది పర్ఫెక్ట్‌గా వేయడం కుదిరినట్టు. ఇగో సాఫ్ట్‌గా అయితే ఇట్లా కనిపించాలి ఫాల్ అనేది చూడంగానే. ఇట్లా నీట్‌గా వస్తేనే మనకు ముడతలు లేకుండా నీట్‌గా ఫాల్ అనేది కుదిరినట్టనమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. లేదంటే మనకు ఫాల్ గుంజినట్టు అలా వచ్చేసి నీట్‌గా అనిపించదు.
ఇప్పుడు చూసారా ఫాల్ ఎంత నీట్‌గా ఇదిగో ఫాల్ వైపు నీట్‌గా వచ్చేసింది. శారీ కట్ వైపు కూడా నీట్‌గా ఉంది. ఇలా గనుక స్టిచ్ చేశారు నేను చెప్పిన ఈ 2 టిప్స్ అయితే చెప్పాను కదా! ఇక్కడ మనం లైన్‌గా దారం అనేది చూసుకోవటమే ముఖ్యం శారీ ఫాల్స్‌కి. ఒక్కొక్క శారీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. పలచని చీరలైతే మరీ గుంజుతాయి. ఇలాంటి చీరలేమో అంచులు కొంచెం పేసి పెట్టినట్టుగా చేస్తాయన్నమాట. అలా కాకుండా నీట్‌గా రావాలంటే ఈ విధంగా 2 టిప్స్ అయితే పాటిస్తే గనక నీట్‌గా వస్తుంది. మనకు ఇట్లా క్రాస్ తీసేటప్పుడు కొన్ని చీరలకైతే చింపేస్తాం కదా! చింపితే చినిగిపోతాయి. పూనం శారీస్ అలాంటియయితే చినుగుతాయి. ఇలాంటి శారీస్ అయితే చెరగవు. అలాంటప్పుడు మనం ఇలా దారం అయితే ఒక పోగు తీస్తే మనకు లైన్‌గా దారం అనేదొస్తుంది. ఆ దారాన్ని బట్టి కటింగ్ చేసుకోవాలి. అంచులు ఇట్లా దారం తీస్తే కటింగ్ చేసుకుంటే గనక ఇలా నీట్‌గా అంచులనేవి సమానంగా వచ్చేస్తాయి. లేదంటే ఈ శారీస్ మనకు క్రాసులుగా ఉంటాయి. దానివల్ల మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు గూడా చేయలేము. ఆపాపి చేయాల్సొచ్చిద్ది. అదే మనం ఇట్లా గనుక చూసుకుంటే గనుక ఆపకుండా గూడా నీట్‌గా చేసేయొచ్చు. మనకు నీట్‌గా అంచులనేవి కుదురుతాయి. వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.